ఈరోజు డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలాగే అస్సలు మాడకుండా ఎలా చేసుకోవాలో మరి వీడియో మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక 1/2 kg చికెన్కి చూపిస్తున్నాను. ఈరోజు 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఏం లేకుండా వంపేసి తీసేసుకోండి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 3 ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి. చూసారు కదా, ఈ సైజు ఉన్న ఆనియన్స్ 3 తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా ఆనియన్స్ని రెడీ చేసుకోండి. అది పక్కన పెట్టుకొని ఒక గ్రైండర్ జార్ తీసుకొని కొద్దిగా అల్లము, అలాగే కొన్ని ఎల్లిపాయలు, అలాగే ఒక 6 పచ్చిమిర్చీలు ఇలా చింపి వేసుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల దాకా పెరుగు వేసుకొని మంచి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే ఓన్లీ పచ్చిమిర్చి పెరుగు వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇందులో మనం రెడీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది మొత్తం వేసుకొని 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూను బిర్యానీ మసాలా, ఇది నేను బయట మార్కెట్లో దొరికేదే వేసుకున్నా. అలాగే 1 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది మంచి కలర్ కోసం వేసుకున్నాను. అలాగే మన రెగ్యులర్ కారం 1 స్పూను, కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకున్నది సగం వరకు వేసుకోండి, సగం పక్కన పెట్టేసుకుందాం. ఇందులో 1 స్పూను మనకి కసూరి మేతి పౌడర్, ఇది మనం రెగ్యులర్గా కసూరి మేతి మనకు ఆకులు ఉంటాయి కదా, అది కొంచెం వేయించి ఇలా పొడి చేసి వేసుకోండి. ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇది వేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి 1 స్పూన్ వేసుకోండి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ సగం వరకు వేసుకొని మిగతా సగం పక్కన పెట్టుకొని 250 గ్రామ్స్ అంటే 1/2 kg పెరుగు ఖచ్చితంగా వేసుకోండి. వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి డబుల్ మసాలా అన్నాం కాబట్టి మసాలా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో 1 స్పూను నిమ్మరసం, అలాగే ఆయిల్, బాగా వేడిగా ఉన్న ఆయిల్. చూసారు కదా, అలా మనకి సౌండ్ రావాలి, అంత వేడిగా ఉండాలి ఆయిల్. ఈ ఆయిల్ వేసి మంచిగా కలిపేసి ఖచ్చితంగా 2 గంటలైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఇన్కేస్ మీ దగ్గర టైం లేదనుకుంటే ఖచ్చితంగా 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే మన బాస్మతి రైస్ కూడా నేను 1/2 kg తీసుకున్నాను, ఇవి కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా ఒక 2 గంటలు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద 1 లీటర్ నీళ్లు వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా 1 స్టార్, అలాగే మనకి బిర్యానీ పువ్వు అని దొరుకుతుంది కదా, అది ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక 2 ఇలాచీలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఉప్పు. మనం ఉప్పు ఎలా వేసుకోవాలి అంటే మనం నీళ్లు చెక్ చేసుకున్నప్పుడు బాగా ఉప్పుగా ఉండాలి, అట్లా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నీళ్ళన్నీ బాగా మరలిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాము. ఉప్పు ఇంకా సరిపోలేదని నేను ఇంకొద్దిగా యాడ్ చేశాను. మీకు చెప్పాను కదా, మనం ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేరే గిన్నెలోకి పెట్టుకుందాము. ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసేసుకోండి. ఒకవేళ మీరు ఇలా కాకుండా డైరెక్ట్గా ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలోనే మ్యారినేట్ చేసుకోండి. ఇలా ఇంకో గిన్నెలోకి మార్చే పని ఉండదు. ఇక్కడ చూసారు కదా, నీళ్ళు బాగా మనకి వేడైనాయి. ఇప్పుడు రైస్ వేసుకొని జస్ట్ ఒక ఉడికేంత వరకు ఉడికించుకోవాలి, అంతే. ఇప్పుడు ఈ నీళ్ళు ఒక 3 గంటల వరకు మనము ఈ నీళ్ళని చికెన్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 3 గంటలు వేసుకుంటే మనకి అస్సలు మాడ పట్టకుండా నీట్గా వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. ఈ వాటర్ ఇలా వేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, మనకి రైస్ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనము రైస్ తీసి మనం చికెన్లో వేసుకోవాలి. జస్ట్ ఉడుకు పట్టగానే తీసేసుకోవడమే, అంతే. 70%, 80% అవన్నీ మర్చిపోండి. జస్ట్ మనకు ఉడుకు పట్టగానే తీసేసి ఫస్ట్ ఒక 2 ఆయిల్ వేసేయండి. తర్వాత మనకి 1/2 kg చికెనే కాబట్టి ఎక్కువ రైస్ ఉండదు. ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మిగతా రైస్ మొత్తం వేసి దాని మీద కూడా ఇంకొక గంటే ఆ నీళ్లు వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీని మీద ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనము పక్కన పెట్టుకున్న కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా మన ప్లేట్కి ఇలా ఒక క్లాత్ లాంటిది పెడితే పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఖచ్చితంగా 25 నిమిషాలు అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఒక 15 నిమిషాలు మీడియం హీట్లో పెట్టుకొని మిగతా 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని
ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మంచిగా 25 నిమిషాలు అయిపోయింది. బంద్ చేసిన తర్వాత, స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు అలాగే దమ్ముకు పెట్టండి. బంద్ చేసిన ఇమ్మీడియట్గా తీయకండి. బంద్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లాగే పెట్టేసి తీయండి. సూపర్గా వస్తుంది. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ముక్క కూడా చూపిస్తున్నాను మీకు ఎంత బాగా ఉడికిందో. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే మన ముక్క అనేది అంత బాగా ఉడుకుతుంది. మీకు కింద కూడా చూపిస్తున్నాను, అస్సలు మాడలేదు. అలాగే మనకి రైస్ కూడా మంచిగా మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది కదా. మరి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.